పీఆర్సీ కమిషనర్ పదవి ఖాళీ ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ నియమించలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు విమర్శించారు. 2023లో కమిషనర్ను నియమిస్తే ఆయన 2024లో రాజీనామా చేశారని, అప్పటి నుంచి కొత్త కమిషనర్ను నియమించలేదన్నారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చాక ఐఆర్ ఇస్తామని చెప్పారని, అది కూడా ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. దీనివల్ల ఒక్కో ఉద్యోగి సగటున ₹1,00,000 వరకు నష్టపోయారని అన్నారు. ఇప్పటి వరకు 3 డిఏలు బకాయిలు ఉన్నారని, 4వ డిఏ ఇవ్వాల్సిన సమయం కూడా వచ్చిందన్నారు. వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. మంచి పీఆర్సీ ఇస్తా అన్నారు, చాలా సంతోషం. రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో సంవత్సర కాలం నుంచి కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమించకపోవటానికి కారణం ఏంటి అనేది మాకు ఇంతవరకు అంతు చెక్కలేదు. అంటే అసలు పీఆర్సీ కమిషనర్ వేయాలని ఉందా లేదా? ఒకవేళ వేయాలని ఉంటే ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక కమిషనర్ ఒక ఉత్తర్వు ద్వారా ఇచ్చేటువంటి జీవోని ఈరోజు కూడా ఇవ్వకపోవటాన్ని మేము ఏ విధంగా ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉద్యోగులు తీసుకోవాలి? ఇది ప్రభుత్వం చెప్పాలి. కనీసం పీఆర్సీ కమిషనర్ని నియమిస్తే మేము ఉద్యోగులు కొంత చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఆ పీఆర్సీ కమిషనర్ ఆయన నివేదిక ఇవ్వటానికి మళ్ళీ సంవత్సరం పడుతుందో 2 సంవత్సరాలు పడుతుందో మాకు తెలియదు. అటువంటిది 2023 ఆయన్ని 12/7/2023 ఆయన్ని నియమించారు. ఆయన జూన్ 2024 18 జూన్ 24లో రాజీనామా చేశాడు. అంటే సంవత్సరం దాటిపోయిందండి ఇప్పటికి రాజీనామా చేసి ఆయన. ఈ రోజు వరకు కమిషన్ నియమించడానికి ప్రభుత్వానికి సమయం లేదా, లేకపోతే ఉద్యోగులు పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా ఏంటనేది మాకైతే అంతు చిక్కట్లేదు. పీఆర్సీ మంచి పీఆర్సీ ఇస్తా అన్నారు, చాలా సంతోషం.